బాధ్యత తీసుకున్న వారికి దైవం తోడుంటుంది. శ్లోకం: ఏకోహం కార్యసిద్ధ్యర్థం గమిష్యామి నిరాకులః. భావార్థం: ఇక్కడ హనుమంతుడు చెప్పేది, ఎవరూ లేకపోయినా నేను వెనక్కి తగ్గను. బాధ్యత నా మీద పడితే అది పూర్తయ్యే వరకు నిశ్చయంగా చేస్తాను. ఇది అహంకారం కాదు, ఇది కర్తవ్య నిశ్చయం. హనుమంతుడికి తెలుసు, బాధ్యత తీసుకున్నవాడిని దైవం ఎప్పుడూ వదలదు. ఈ శ్లోకంలో 3 ముఖ్య లక్షణాలు కనిపిస్తాయి. 1. బాధ్యత స్వీకారం, ఈ పని నాది అని ముందుకు రావడం. 2. ఒంటరిగా అయినా ధైర్యం, సహాయం ఉంటుందా లేదా అని ఎదురు చూడకపోవడం. 3. భయం లేని మనసు, ఫలితం గురించి ఆందోళన లేకుండా కర్తవ్యం చేయడం. మన జీవితంలో కూడా ఎవరో చేస్తారని ఎదురు చూడకుండా, ఇది నా బాధ్యత అని ముందుకు వస్తే దైవ సహాయం సహజంగా వస్తుంది. దేవుడు ముందు అడిగేది, నీ నిశ్చయం ఎంత బలంగా ఉంది? బాధ్యత తీసుకోండి, భయం విడిచిపెట్టండి, కార్యంలో నిశ్చయంగా నిలవండి. దైవం మీతో నడుస్తుంది. ఎల్లప్పుడూ శ్రీరామ, హనుమంతుల ఆశీస్సులు మీకు ఉండాలంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పవర్ అని కామెంట్ చేయండి.